పులివెందుల మండల పరిధిలో ఉన్నటువంటి మెడికల్ కాలేజు 50 సీట్లు రావడం జరిగింది. ఆ 50 సీట్లను ఈ కూటమి ప్రభుత్వం మాకు వద్దు, మేము మెయింటైన్ చేయలేము, అక్కడ ఉన్న స్టాఫ్కు డబ్బులు ఇవ్వలేమని చెప్పి వెనక్కి పంపించడం జరిగింది. ఓకే, తర్వాత అయినా మెడికల్ సీట్లు అన్ని తయారు చేసి తర్వాత తీసుకొస్తారులే, మెడికల్ సీట్లు ప్రభుత్వమే ఏర్పాటు చేసి ప్రభుత్వ పర్యావరణంలోనే జరుగుతుంది అనుకున్నాము. కానీ గత 3-4 రోజుల నుంచి అన్ని మెడికల్ కాలేజీల్లో భాగంగా పులివెందుల మెడికల్ కాలేజీని కూడా ప్రైవేటీకరణం చేస్తామని చెప్తున్నారు. ప్రైవేటీకరణకు పులివెందుల ప్రజానికం ఒప్పుకోదని తెలియజేస్తున్నాము. దాంట్లో భాగంగానే ఈరోజు కలెక్టర్ ఆఫీస్కు రావడం జరిగింది. కాలానుగతంగా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, డిఆర్ఓ గారు లేకపోవడంతో ఏఓ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఏఓ గారు కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్తాము, కలెక్టర్ గారికి పంపిస్తాము అని చెప్పి తెలియజేయడం జరిగింది. ప్రైవేటీకరణ చేస్తే బడుగు బలిగిన విద్యార్థులు చదువుకునే సదుపాయం ఉండదు, మెరుగైన ఆరోగ్యానికి ఎవరైనా అనారోగ్య పాలైతే మెరుగైన సౌకర్యం ఉండదు. అన్నీ కూడా డబ్బులతో కూడుకునేటివే. పీపుల్ అంటున్నారు, ప్రైవేట్ అంటున్నారు, విభాగం అంటున్నారు. ఓకే, వెల్ అండ్ గుడ్. పీపుల్ ఉండదు, ఏముండదు. ఒక్కసారి ప్రైవేట్ రంగం చేతిలేకపోతే మొత్తం ప్రైవేటీకరణ అయిపోతుంది. కాబట్టి P4 పద్ధతి ద్వారా గవర్నమెంట్ వారు పులివెందుల మెడికల్ కాలేజీను వారే తీసుకొని వాళ్ళ ఆధ్వర్యంలోనే నిర్వహించి అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ను కూడా పర్మనెంట్ చేసి నెక్స్ట్ ఇయర్ కన్నా మాకు మెడికల్ కాలేజ్ సీట్లు మా పులివెందుల ప్రాంతానికి తెస్తారని కూటమి ప్రభుత్వం నాయకులను డిమాండ్ చేస్తున్నాం. ఇదే విధంగా మరొక్కసారి చెప్తున్నాం, హెచ్చరిస్తున్నాం. పులివెందుల మెడికల్ కాలేజీను ప్రైవేటీకరణ చేస్తే మేము ఊరుకునేది ప్రసక్తే లేదు. పులివెందుల ప్రాంతంలో ఉండే ఏ ఒక్క విద్యార్థి, ఏ ఒక్క యువకుడు కూడా ఊరుకునే పరిస్థితుల్లో లేరు.